గతంలో మాకు మా ముగ్గురికి 13,000 వేస్తానన్నారు, కానీ మా ముగ్గురికి వెయ్యలేదు. ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు రావడం వల్ల మా ముగ్గురికి 13,000 వేశారు. మేము చాలా హ్యాపీగా ఉన్నాము. మా అమ్మ నాన్న కూడా అంటే సంతోషంగా ఉన్నారు. మా చదువులకి గట్ట పర్లేదు, మేము మంచిగా ఉన్నాము. అందుకు చంద్రబాబు నాయుడుకి నమస్కారం చేస్తున్నాం. డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారికి, బాబు రామమూర్తి గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి నా వందనం. మార్చవరం నియోజకవర్గం రెండుసంతల మండలం తల్లికి వందనం కింద మా ముగ్గురు పిల్లలకి 13,000 39,000 పడ్డాయి. మా జోకం బ్రహ్మారెడ్డి గారు మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్పాలని కోరుకుంటున్నా. మా సీఎం చంద్రబాబు గారికి, మా పవన్ కళ్యాణ్ గారికి, మా లోకేష్ గారికి అంత ముందర నేను ఎంతో దారుణంగా ఇబ్బంది పడాలి ముగ్గురు పిల్లలు చదివేయాలని ఇప్పుడు 39,000 పడే వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నా. మా చంద్రబాబు గారికి, మా జోగం బ్రహ్మారెడ్డి గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి రుణపడి ఉంటామని కోరుకుంటాం. అమలు బాగా చేశారు. ముఖ్యంగా చాలా ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి. ఎందుకంటే చెప్పిన మాట ప్రకారం చేశారు. నాకు ముగ్గురు పిల్లలండి. ఈ ముగ్గురు పిల్లల్లో మొత్తం 2 పిల్లలు గవర్నమెంట్ స్కూలే. మా అమ్మాయి రాధన గవర్నమెంట్ కాలేజ్లో చదువుతుంది. నేను చేసే చిన్న సెక్యూరిటీ జాబ్ అండి. నాకు వచ్చే నెలకి 13,000. ఇవాళ ఇంత అమౌంట్ వచ్చిందంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ₹1 ₹2 కాదు, మొత్తం 39,000. 3 నెలలు కష్టపడితే ఒక్క రోజులో ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఈ లైఫ్ లో ఎప్పుడు ఇంత మనస్ఫూర్తిగా చెప్పాలి. అంతే వచ్చినా అంతే చెప్పాలి. రాలేండి వచ్చి రాలేని వాళ్ళు అంటున్నారు. అది దేవుడికి తెలుసు. మాకు ఒక్కరికి వస్తారని ఫస్ట్ నుంచి అనుకున్నాం, కానీ నిన్న రాత్రి కూడా ఒక్కరికి వస్తారు అనుకున్నాం. కానీ ఇందాక ఫోన్ లో చూసుకుంటే 5:15 మెసేజ్ లో వచ్చింది. చాలా సంతోషిస్తున్నాం. ఇప్పుడు నాకు 3 నెలల జీతం వాళ్ళు ఒక్క రోజులో వచ్చిందంటే ఇంకా ఏం చెప్పాలో నాకైతే మాట్లాడట్లే. నేను చిన్న సెక్యూరిటీ జాబ్ అండి చేసేది. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలండి. ముఖ్యంగా ఎందుకంటే చెప్పిన మాట ప్రకారం చేశారు. హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. దానివల్ల ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సార్. నమస్కారం. మాది కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం కృష్ణగిరి మండలం పోతిగల్ గ్రామం. నాకు 2 కుమారులు. గవర్నమెంట్ స్కూల్ నేర్చిన, ఒక కుమారుని వచ్చేసి ప్రైవేట్ స్కూల్ నేర్చినాను. ఇద్దరికి తల్లికి వందనం కింద ఒకరొకరికి 13,000 చొప్పున 26,000 నా భార్య అకౌంట్లోకి జమ అవ్వడం జరిగింది. మాకు ఎల్లప్పుడూ ఇట్లనే ప్రతి సంవత్సరం ఇట్లనే పడితే బాగుంటది అని కోరుకుంటున్నాము. చంద్రబాబు నాయుడుకి మేము రుణపడి ఉంటాము. ఇక్కడ కేశమన్న గారికి కూడా రుణపడి ఉంటామని మేము కోరుకుంటున్నాము. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం మాంజుపాడు గ్రామానికి చెందినటువంటి మెండ్యాల పెద్దులు దుర్గా కుటుంబం అండి ఇది. గతంలో వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అమ్మఒడి పథకంలో కేవలం ఈ కుటుంబంలో 4 పిల్లలు స్కూల్కి వెళ్తుంటే ఒక్కళ్ళకే పథకం వచ్చేది. ఇవాళ నలుగురికి 15,000-60,000 శాంక్షన్ చేస్తూ ఇప్పుడే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నలుగురికి 15,000-60,000 శాంక్షన్ చేస్తూ ఇప్పుడే లిస్టు పంపారు. దాని సందర్భంగా మాంజీపాడు గ్రామానికి చెందిన కూటమి నాయకులు, అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు అందరం కూడా ఆ కుటుంబాన్ని సందర్శించడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పమ్మా, గతంలో నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల టైంలో కూడా పిల్లలు పంపించావు స్కూల్ కి. ఎంతమందిని పంపించావు? 4 పంపితే ఎంతమందికి వచ్చింది? 15,000 వచ్చింది. ఇప్పుడు నీకు తెలుసా చంద్రబాబు నాయుడు ఇవాళ ప్రకటించిన సంగతే? మీ 4 పిల్లలకి వచ్చినాయి అమ్మా. ఎలాగుంది, మీకు ఆనందంగా ఉందా? చాలా ఆనందంగా ఉందండి. 4 పిల్లల్ని కూడా చదివించుకోగలను. అమ్మా నువ్వేంటమ్మా, నువ్వు చెప్పు. నీకు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ 15,000 వేశారు. నీకు 2 చెల్లి, 2 చెల్లెలు, 1 తమ్ముడు. నీకు ఎలాగ ఉంది? నువ్వేం చదువుతున్నావు? 10th వెళ్తావు. ఆనందంగా ఉందమ్మా. నువ్వు చెప్పరా. చూడండి, ఈ కుటుంబంలో నలుగురికి 15,000-60,000. నమస్కారం. నా పేరు సత్యవాణి. ఇలా గత ప్రభుత్వంలోని కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం వేస్తానని అన్నారు, కానీ ఒక్కరికే పడింది. ఈ ప్రభుత్వంలోని 4 పిల్లలకి కూడా స్కూల్ తెచ్చే టయానికి తల్లికి వందనం 4 పిల్లలకి పడింది. మాది చెప్పుల షాపు రోడ్డు మీద. ఈ టైంలోని మాకు స్కూల్ తెరిచే టయానికి వేయడం వల్ల మాకు బుక్స్ కొనుక్కోవడానికి ప్లస్ ఆసరాగా అనిపించింది. ఇలా వేయడం వల్ల మాకు చాలా సంతోషంగా అనిపించింది ఈ ప్రభుత్వంలోనే. కాబట్టి లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, గవర్నమెంట్ పెద్దలందరికీ నా కృతజ్ఞతలు. నమస్కారం అండి. మా పేరు దివ్య అండి. నాకు 2 పిల్లలండి.
అది ప్రభుత్వంలో అమ్మఒడి ఇస్తామనేసి ఇద్దరికి ఇస్తామని ఒకరికే ఇచ్చారండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు దయ వల్ల మా ఇద్దరు పిల్లలకి తల్లికి వందనం వచ్చిందండి. మేము రోడ్డు మీద సోడాలు అమ్ముకునే వాళ్ళం అండి. మా ఇద్దరు పిల్లలకి బుక్స్ అన్ని కొనుక్కోవడానికి మాకు ఎంతగానో ఉపయోగపడ్డదండి. ఇలా చేసినందుకు బాబు గారికి ధన్యవాదాలు. ఇలాగ ఆదుకున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. ఈ 10 ఏళ్ళకి కూడా ఇలాగే చేయాలి, చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. లోకేష్ గారికి చంద్రబాబు గారికి ధన్యవాదాలండి. నమస్కారం అండి. నా పేరు రొంగల నూకరత్నం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ప్రవర్తనలోని ఇప్పుడులోని చాలా ఆనందం అనిపించింది. కానీ ఇద్దరు పిల్లలకి కూడా డబ్బులు బాగానే వచ్చాయి. వాళ్ళకి స్కూల్ ఫీజు అని బుక్స్ అని కట్టుకోవడానికి కూడా మాకు ఏ ఇబ్బంది లేదు. మాకైతే పాప ఒక్కదానికే వచ్చిందండి. కానీ పాపకు కూడా 2 సంవత్సరాలు ఇచ్చారండి. తర్వాత నెంబర్ ఏదో తప్పు వచ్చిందని చెప్పేసి ఇవ్వడం మానేశారు. 2 సంవత్సరాలే మాకు వచ్చిందండి. మాకు ఇప్పుడు మాత్రం అన్న ప్రకారంగా కానీ మొత్తం ఇద్దరు పిల్లలకి కూడా మాకు డబ్బులు బాగానే ఇచ్చారండి. పిల్లలకి అంటే మెయిన్ పిల్లల స్కూల్కి ఇంపార్టెంట్ గా బాగా ఉపయోగపడతాయండి. వాళ్ళ ఫీజులని బుక్స్ అని బ్యాగులని కొనుక్కోవడంలో మాత్రం మాకు బాగా సాయం చేశారండి. కానీ మేము పేదవాళ్ళం కాబట్టి మాకంటూ ఒక ఆధార్ కల్పించినందుకు చాలా ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడుకి లోకేష్ గారికి నమస్కారం. నమస్తే అండి. నా పేరు కురచాల ఆవలక్ష్మి అండి. జగన్ పరిపాలన ఉన్నప్పుడండి మాకు అమ్మఒడి వేసారండి. అది ఎంతమంది ఉంటే అంతమందికి అన్నారు, కానీ ఒకరికే పడింది. అది కూడా 13,000 ఇచ్చారు, కానీ 3 సంవత్సరాలు ఇచ్చారండి మాకు. ఇప్పుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చాకండి మాకు ఇద్దరు పిల్లలకి వచ్చిందండి తల్లికి వందనం అన్నమాట. ఇప్పుడు ప్రభుత్వం మాత్రం చాలా చాలా సంతోషంగా ఉందండి. యూనిఫామ్స్ వస్తున్నాయి, అలాగే బ్యాగులు వస్తున్నాయండి. పిల్లలకి కూడా భవిష్యత్తు ఇంకా ముందుకు ఇంకా బాగుంటదని నేను లోకేష్ బాబు గారికి చంద్రబాబు నాయుడు గారికి మాకు నమస్కారాలండి, మా ధన్యవాదాలండి. నా పేరు దివ్య, కొరచ దివ్య. మా గతంలో ఒక పాపకే అమ్మఒడి పడింది. ఇప్పుడు తల్లికి వందనం ఇద్దరు పిల్లలకి సక్సెస్ఫుల్ గా వచ్చిందండి. మాకు చాలా ఆనందంగా ఉంది. మా ఇద్దరు పిల్లలు చదువుకునే స్టేజ్కి ఇప్పుడు పుస్తకాలు కొనుక్కోవాలి, ఖర్చులు ఉన్నాయి సమయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా హెల్ప్ చేశారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. మా పిల్లల ఇద్దరు భవిష్యత్తు ఆయన చేతుల మీద ఉంది. చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు. నా పేరు పైల నాగమణి అండి. గతంలో అయితే మాకు అమ్మఒడి పాపకు ఒక్కదానికే పడింది. ఇప్పుడైతే తల్లికి వందనం ఇద్దరు పిల్లలకి పడిందండి. లోకేష్ గారికి చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు. నా పేరు ఆమిడి జగదీశ్వరరావు, ఎస్సీ కాలనీ పాంచాలు. నాకు 3 ఆడపిల్లలు, ఒక బాబు. చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తామని నాకు 4 పిల్లలకి నాకు 60,000 అందింది. జై చంద్రన్న, జై తెలుగుదేశం, జై హింద్. ఇటువంటి సీఎం రాష్ట్రానికే కాదు దేశానికి కూడా అవసరము. ఎందుకంటే పేదోడు బలహీన బడుగు వర్గాలకు ఇటువంటి నాయకుడు ఉండాలి. రాష్ట్రం కాదు దేశం కూడా అభివృద్ధికి కూడా సహాయపడుతుంది. జై తెలుగుదేశం, జై హింద్.